ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మయన్మార్ పరిసర ప్రాంతాల్లోని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్పై వర్ష ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుంది. సార్, ఈ ఉపరితల ఆవర్తనం ఏమైనా అల్పపీడనంగా మారే అవకాశం ఏమైనా ఉందా సార్? ఈరోజు ఉదయానికి మయన్మార్ పరిసర ప్రాంతమైన ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది ప్రస్తుతానికి ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతమైన బర్మా లేదా మయన్మార్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగానే కొనసాగుతూ 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఇది అల్పపీడనంగా పరిణామం చెంది ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మయన్మార్ పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలుంటాయి. మొదటి 3 రోజుల్లో పలు ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా రాష్ట్రంలో సరే, అంటే ఈరోజు రేపు ఏమైనా భారీ వర్షాలు పడే సూచన ఏమైనా ఉందంటే ఇక్కడ 2 సెప్టెంబర్ అని ఉంది. మొదటి రోజు అనగా ఈరోజు 5 జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. ఇక రెండవ రోజైన రేపు 2వ తేదీన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజుల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపల వర్షపాతం పడే అవకాశం, 20 సెంటీమీటర్ల లోపల వర్షం పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని 1-2 చోట్ల రేపు అనగా రెండవ రోజు భారీ వర్షపాతం పడే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. ఈ పరిస్థితులతో పాటుగా రాష్ట్రంలో తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. క్షేత్రీయ విస్తృతిపరంగా టెంపోరల్గా అంటే ఇంతవరకు 1 జూన్ నుంచి 1 సెప్టెంబర్ వరకు ఉన్న వర్షపాతాన్ని చూసినట్టయితే రాష్ట్రంలో బై అండ్ లార్జ్ ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. 26 జిల్లాల్లో 1 జిల్లా మినహాయిస్తే 25 జిల్లాల్లో సాధారణం నుంచి అంతకన్నా ఎక్కువగా నమోదైంది. 6 జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. తీర ప్రాంతం ఉన్న పోర్టులకు ఏమైనా ప్రమాద హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తే గాలి యొక్క ఉధృతిని బట్టే ఫిషర్మెన్కి ఎలాగిస్తామో పోర్టులకు కూడా స్క్వాలీ విండ్స్ ఉన్నట్టయితే ఇస్తాము LC3. ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే మిగతా వార్నింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనే ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల పోర్టులకు ప్రస్తుతానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద ఆ పరిస్థితి రానున్న 5 రోజుల్లోని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ సమయంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ABN ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.